మీకోసం ఒక కొత్త వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఏందంటే స్క్రీన్‌లో ఒక వీడియో చూపిస్తున్నాను కదా! ఈ వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. నేను బీజీఎం ఉంటది. కొంచెం ఫ్రెండ్స్‌కు డాన్స్ చేయడం బట్టి ఉంటది. ఇదే వీడియో బట్టి నేను చేసిన వీడియో. ఒకసారి మీరు మన డెమో వీడియో చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. డెమో వీడియోస్ చూసారు కదా! డెమో వీడియో చూసినందుకు సారీ. ఎందుకంటే నేను కాపీరైట్ వల్ల కొంచెం మ్యూట్‌లో పెట్టాను. కొంచెం అర్థం చేసుకోండి. నేను వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ పెడతాను. మీరు వీలుంటే చూసొచ్చండి. ఇప్పుడైతే మీరేం చేశారంటే డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్లేలిస్ట్ ఇస్తాను. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకునే ముందర మీరేం చేస్తారంటే మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మీరు ఫుల్ ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసుకుర్రు కదా! మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. మీకు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తోళ్ళొస్తే మీకు ఎడిట్ మోషన్ యాప్ తెలుసు కదా! నేను దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. అది యాప్ లింక్ లేకపోతే మన ఇన్‌స్టాగ్రామ్ బయోలో నేను అప్‌లోడ్ ఉంది. చూసుకొని కొంచెం డౌన్‌లోడ్ చేసుకొని ఎందుకంటే నేను పెట్టలేదనుకుంటా పెడతాను. ఓకేనా? మీకు తెలియకపోతే కొత్తోళ్ళు మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఓకేనా? చూసొచ్చండి. టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటది. కొంచెం జాయిన్ అయిపోండి. ఓకేనా? ఇప్పుడైతే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాక సాంగ్ కూడా ఇస్తాను. కొంచెం సాంగ్ అయితే యాడ్ చేసుకోరి. ఎందుకంటే నేను సాంగు పెట్టలేదు. సారీ ఏమనుకోదు. ప్యాకేజ్ ప్రాబ్లమ్ వల్ల తీసేసాను. సాంగ్ పెడదాం అనుకున్నాను. మళ్ళీ మీకు ఫోటోస్ తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతది. కొంచెం మీరు సాంగ్ యాడ్ చేసుకోరి. ఓకేనా? ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ గ్రూప్ ఉంది కదా! ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళండి. ఒకటి చెప్తాను కొంచెం వీడియోని ఎండ్ వరకు చూడనీకి ట్రై చేయండి. ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళినాక ఇక్కడ ఫోటో ఉంటది. దాన్ని డిలీట్ చేసేయని చెప్తాను. ఓహ్! 1 మినిట్ సారీ. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్‌లోకెళ్ళి 3 డాట్స్ ఉన్నాయి. దీన్ని క్లిక్ చేసి కాపీ లిరిక్. ఓకేనా? ఇప్పుడైతే ఫోటో డిలీట్ చేసేయండి. ఒక ఫోటో యాడ్ చేసుకొని నేను చెప్తాను. 1 మినిట్. కొంచెం 1 సెకండ్. ఇదే ఫోటోస్ వద్దులే. మళ్ళా మీకు కన్‌ఫ్యూజ్ అయిపోతది. ఈ ఫోటోస్ యాడ్ చేశాను. చూడండి ఇట్లా అయితే వచ్చింది కదా! ఏం చేశారంటే ఫోటో క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయి. సారీ 3 ఉందా? 3 డాట్స్ ఇక్కడ ఫుల్ కంపోజిషన్ ఏరియా చూడండి. క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫోటో కొంచెం అది ఎంతవరకు ఉందో లేనంత వరకు అయితే జరుపుకోండి. ఇక్కడ ఆప్షన్ ఉంటది ఇగో. ఇదైతే క్లిక్ చేసుకోండి. సారీ. అదేన్ అదేం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసి కిందకి పడేస్తారు. చూడండి ఇట్లయితే వస్తది. ఇప్పుడు చూద్దాం. ఇగో రాలేదు. ఏందయింది? ఇందాక ఎఫెక్ట్స్ మనం కాపీ చేసామా అది చేయలేదు మనం. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్‌కెళ్ళి మళ్ళా పేస్ట్ సేమ్ టు అట్లా పేస్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. ఓకేనా? ఇట్లయితే వస్తది. ఇట్లా వచ్చినాక ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. కలర్ ఆన్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాకెళ్ళండి. ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. చూసుకోండి ఎలా వచ్చిందో. ఇట్లయితే వస్తాయి. నేను 3 ఫోటోస్ యాడ్ చేశాను. మీరు జాగ్రత్తగా చూసి ఓకేనా? మీకు అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసుకోండి. ఓకే చూడండి. అప్పుడు అర్థమైపోతది. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి ఇలా అయితే వచ్చింది. ఒక్క ఫోటో యాడ్ చేశాను. జాగ్రత్తగా చూడండి. కలర్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియా. ఓకేనా? ఇట్లయితే అవపడతాయి. మీరేం చేస్తారంటే సాంగ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫోటోస్ రీప్లేస్ పెట్టుకొని ఇవన్నీ ఓకేనా? ఇక్కడ కూడా లాంగ్ ఫోటో ఉంటది. ఇక్కడ కూడా సేమ్ అట్లనే చేయండి. ఫోటోస్ ఏం డిలీట్ చేయొద్దు. కలర్ ప్రింట్‌లోకెళ్ళి అట్లా మీరు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఫోటోస్ లేకపోయినా పర్లేదు. ఏం పర్లేదు. నేను ఒక చెప్తాను ట్రిక్కు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సేమ్ ఫోటోస్ అయినా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఫోటో ఉంది. ఇక్కడ ఈ ఫోటో ఉందా? ఇదేం చేస్తారంటే ఇక్కడ పైన 3 లైన్స్ ఇవి 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫిల్ రివర్స్ ఉంది కదా! రివల్ నేను ఇదైతే క్లిక్ చేసుకొని ఇట్లా చూడండి రివర్స్ అయిపోతాయి ఫోటో. ఓకేనా? ఇక్కడ నుంచి మీకు అర్థం కాకపోతే పైనుంచి ఇదిగో ఇది. ఓకేనా? ఇది. ఓకేనా? ఇదైతే క్లిక్ చేసినాక అయిపోతది. ఇక్కడ నుంచి చూడండి యాడ్ అయిపోయింది. ఓకేనా? మొత్తం మీ వీడియో కంప్లీట్ అయిపోయినాక 1 మినిట్ ఇక్కడ షేడర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నచ్చిన క్వాలిటీ ఎక్స్‌పోర్ట్ చేసుకొని కొంచెం బెటర్ క్వాలిటీ అయితే పెట్టుకోండి. ఓకేనా? వీడియో అయితే కంప్లీట్ అయిపోతది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.